మంది కండువాతోటి ముక్కు మూసేది, సగం మంది కొంగుతోటి మూసేది. తీరు 2 నిమిషాలు ఏం కాదు. రోజు ఉంటున్నారు, ఎంత కష్టపడుతున్నారో అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్ అంటే అక్కడ పాకిస్తాన్కి వచ్చిందే గట్టిగా చెప్పండి. జై శ్రీరామ్. మీరు ఇట్లున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గట్ల అంటున్నాడు. కాంగ్రెస్ అంటేనే తుర్కోలంటారు, తుర్కోలంటేనే కాంగ్రెస్ అంటారు. మరి మనం ఎటు ఉండాలి? మనం ఎటు ఉండాలి? బీజేపీ గట్టిగా చెప్పు. ఎటు ఉండాలి? ఎటు ఉండాలి? నాడికెళ్ళి వచ్చిందా? గట్టిగా చెప్పు, చేతులు లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కిషన్ రెడ్డి సార్కి ఇంకా అర్థాలు రాలేదు. చూస్తున్నాడు, ఎవరు అంటారు ఎవరు అంటలేదో చూస్తున్నాడు. అదేదో దుమ్ము కూడా పెట్టుకున్న అర్థాలు అంటే సార్ చెప్తున్నాడు. అనంలో మళ్ళీ సార్ దగ్గరికి వస్తే పని కాదు. పని కావాలంటే ఏమనాలి? ఏమనాలి? నీకు వద్దా పని? ఏం విక్రమ్ రెడ్డి చేతులు కట్టుకొని నిల్చున్నావు? గట్టిగా చెప్పు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్క ఏంటి వచ్చినాయి ఇందిరా మిల్లు? వచ్చినాయి ఇందిరా మిల్లు? డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా? 2 రోజులు అయింది. నేను అబద్ధం చెప్తాను, నిజం చెప్తామని వచ్చిన. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చింది నా పార్లమెంట్ కి. ఏడుకోతుంది కాలువ అని మెల్లగా ఎదుకపోయినా నేను. మా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. కొల్లూరులో కట్టించిన డబుల్ బెడ్రూమ్ లో 10,000 మంది జూబ్లీ తోటేస్తున్నారంట. ఎవరున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వచ్చిండు. ఏం చేస్తాడో చూద్దామని మనోళ్ళని పంపిస్తే మెల్లమెల్లగా జేబులలో చేతులు పెట్టుకున్న వాడింట. ఇందాక సత్యకుమార్ గారు చెప్పినట్టు జేబులు కొట్టిండా తెలియదు, జేబులలో కవర్ పెట్టిండా కూడా నాకు తెలియదు. నిన్న హరీష్ రావు గారు పోయిందంట. ఆత్మీయ సమ్మేళనం అని బోర్డు పెట్టింది. జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టడం చేత కాలేదు. మా మెదక్ జిల్లాలో కొల్లూరులో కట్టి మా వాళ్ళ కోసం కట్టిన ఇళ్ళని ఆపద మొక్కల కోసం తెచ్చి జూబ్లీ హిల్స్ లో తెచ్చాడు, ఇల్లు ఇచ్చారు. ఎవరికి వేయాలి ఓటు? మరి రేపు వాళ్ళు మెదకోలకే వేస్తామని చెప్పి వాపసు పంపించి ఇంకా పెట్టి పంపించారు. అందుకని ఒకసారి మీరు ఆలోచించాలి. భారత్ మాతాకి గొంతు నొప్పింది కాబట్టి నేను మాట్లాడలేదు. మరి మంత్రి వారికి మాట్లాడతారు. 2 నిమిషాలు స్లోగన్స్ గట్టిగా చెప్తే నేను మైక్ కిషన్ రెడ్డి గారికి ఇస్తాను, లేకపోతే లేదు. భారత్ మాతాకి అందరూ చేతులకు చెప్పేదాక నినాదాలు చెప్తే ఉండదు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంత వేగంగా ఉన్నది. అందుకనే బోరబండల శివాజీ విగ్రహం పెట్టారు. మనలు ఏం పెట్టారు? ఏం పెట్టారు? ఉన్నదా ఇప్పుడు బోరబండల శివాజీ విగ్రహం? లేదు. ఏమైంది? మాగంటి గోపినాథ్ తీసేపించు. ఏం చేయాలి మరి? ఎత్తుకపోయిన ఏం చేయాలి? సమాధి కట్టాలా? కడదామా? 24 ఇంట్లో ఏమంటలేదు. దేంతో కట్టాలి? ఎన్నున్నాయి ఎలక్షన్లు? ఎలక్షన్లు ఎంత? లంగాల దీపక్ రెడ్డి ఓటు సీరియల్ నెంబర్ ఎంత? 1. సీరియల్ నెంబర్ ఎంత? బ్యాలెట్ పేపర్ లో ఈవీఎం మిషన్ లో లంకాల దీపక్ రెడ్డి గారి గుర్తు సీరియల్ నెంబర్ 1. ఏంటి మన గుర్తు? కమలం గుర్తు. ఏంటి మన గుర్తు? కమలం. ఏంటి మన గుర్తు? కమలం గుర్తు. కమలం గుర్తు ఓటేసి గెలిపిస్తే రేపు లంకాల దీపక్ రెడ్డి గారు గెలిస్తే బోరబండల శివాజీ విగ్రహం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? కబ్రస్థాన్ వస్తుంది. పార్టీ పాలన వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే బోరబండల శివాజీ విగ్రహం పెడితే 24 గంటల్లో శివాజీ విగ్రహం అక్కడి నుంచి మాయమైందో ఒక్కసారి మనమందరం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందో ఒకసారి ఆలోచించాలి. సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటని మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, 2004లో మీ కాంగ్రెస్ పార్టీ దూతలు
ఫిరాయించడం, ప్లేట్లు మార్చడం ఎంఐఎం పార్టీకి తగ్గినంత ఎవరికి తెలియదు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక ఏడున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రితో కలిసి ఊరేగుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించాలి మీరు. మూసీ నది అవతలున్న ఎంఐఎం పార్టీ మెల్లగా మెల్లగా ఈ భాగ్యనగరాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ భాగ్యనగరాన్ని కాపాడుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలని కాపాడుతుంది. కాబట్టి ఒక్కసారి మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎవరికైనా ఓటు ఎవరికైనా ఆయన ఇష్టం పోదు ఆ పోలతో లక్షలు ఇస్తాం. ఎవరికైనా ఓటు ఎవరికైనా ఓటు ఎవరికైనా ఓటు ఇట్లే మౌనంగా ఉన్నారనుకోండి. ఒక మేధావి మౌనంగా ఉంటే ఈ దేశం 20 ఏళ్ళు వెనుకపోయింది. మీరు మౌనంగా ఉన్నారనుకోండి, వచ్చే భాగ్యనగరం మేయర్ ఎవరైతారో ఎంఐఎం పార్టీ అవుతారు. ఎంఐఎం పార్టీ గెలవాలనుకుంటే మీరు మౌనంగా ఉండదు. మనం బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, లవ్ జీవన్ హైదరాబాద్ లో ఆగాలి అంటే ఎవరు కొట్టేయాలి? ఎవరికైనా ఎవరికైనా ఎవరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. కమలం గుర్తు కొట్టేయాలి. లంకాల దీపక్ రెడ్డి ఓటర్ సీరియల్ నెంబర్ లో 1వ నెంబర్ మీద ఓటేయాలి. 11వ తారీఖు నాడు పొద్దున మీరు 3 మంచి పనులు చేయాలి. పొద్దున 5 గంటలకే లేవాలి, మంచిగా స్నానం గిట్ట చేసి దేవునికి దండం పెట్టాలి. మీ అమ్మా నాన్నకి, మీ ఇంట్లో పెద్దలందరికీ కాలు మొక్కి నిన్న సాయంత్రం దాకా వచ్చిన పైసలు, నిన్న సాయంత్రం దాకా వచ్చిన చిన్న పెద్దయి అన్ని పొద్దుగాల డ్రైనేజీలకు పోయినాం. ఇప్పుడు మనం దేవునికి దండం పెట్టి వెయ్యాల్సిన ఓటు ఎవరికంటే ఎవరికైనా ఎవరికైనా కమలం గుర్తు కొట్టేయాలని చెప్పి అందరికంటే ముందుగా పోయి మనం లైన్ లో నిల్చోవాలి. నిల్చోకపోతే మీ ఓటు ఎవరెత్తారో మీకే తెలియదు. మీరు ఆలస్యంగా పగటికి పోవడం, సాయంత్రం 5 దాకా ఉందనుకుంటే మీ జగన్ వేరే చోటేసిపోయినందుకు దొంగ ఓటు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించింది. మీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రంగాపురం కిషన్ రెడ్డి గారు పొద్దున్న నుంచి రాత్రి దాకా సార్ మా పార్లమెంట్ రాత్రి మీరు కేంద్ర మంత్రి అంటే పిలిస్తే లేదు లేదు నా సికింద్రాబాద్ నియోజకవర్గమే నాకు మొదటితో చెప్పి పొద్దుగాల నుంచి పొద్దుగడ దాకా ఏడ పాదయాత్ర వేస్తాడు సార్ అంటే మీకోసమే పాదయాత్ర వేస్తాడు. ఢిల్లీకి రాలేదా ఆయన పొద్దుగాల చేస్తే పనిచేసే పని భాగ్యనగరం ప్రజల కోసం, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజల కోసమే పనిచేస్తాడు. అందుకని అంత గొప్ప నాయకుడి నాయకత్వంలో రేపు జూబ్లీహిల్స్ లో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టం జరిగితే అది మీరందరూ ఎవరికి చేసిన నష్టం అవుతుందంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి చేసినటువంటి నష్టం అవుతుంది. సార్ నా లెక్క మంచోడే, నాకంటే చాలా మంచోడు, నా లెక్క మోసం అయితే కాదు. నేనైతే జబర్దస్తికి కొట్లాడతా, ఈసారి తిట్టినా నవ్వుకుంటూనే పోతాడు. ఆయన మంచితనాన్ని మీరు ఖరాబ్ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జూబ్లీహిల్స్ గెలవడం భారతీయ జనతా పార్టీతో పాటు గౌరవనీయులు మన సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రతిష్టాత్మకం. చేద్దామా ఓటు? చేద్దామా ఓటు? కిషన్ రెడ్డి గారికి అండగా నిలబడదామా? నిలబడతామనే చేతులు ఎత్తుంది. అసలు కొందరికి పెరాలసిస్ వచ్చినట్టుంది, ఈ మధ్యలో చేతులు వేస్తున్నట్టు ఇట్లా వేస్తున్నా ఇట్లా మధ్యలో చేతులు ఏమైంది వాళ్ళకి వేస్తారా చేతులు జరగట్టిగా పీకి వాటి కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఛత్రపతి శివాజీకి వారసులం, రాణి రుద్రమలకి వారసులం, సమ్మక్క సారమ్మలకి వారసులం. తుపాకులు పట్టుకొని కాశీ ప్రజలు సైన్యం వస్తే చాటలు శీలు కారణం పట్టుకొని మా అక్క వెళ్ళండు ఎంతసేపు కంపు వాసనకి కొమ్ము గడ్డ పెట్టుకుంటూ మాట్లాడతలేదు. ఈ కంపు వాసనకి శాశ్వత పరిష్కారం రావాలంటే ఒక్కసారి జూబ్లీహిల్స్ లో 10 ఏళ్ళు పనిచేసినటువంటి టీఆర్ఎస్ కి కళ్ళు కలిసి మాట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. టీఆర్ఎస్ ఓటేస్తే మూసీ కలిసినట్టు అవుతుంది. నా గల్లీ లేదు పార్టీ, ఢిల్లీ లేదు పార్టీ. ఏమైతే కేటీఆర్ ఓటేస్తే
కేటీఆర్ ఏమన్నా యువరాజు ఏమన్నా రాదైతాడా రేపు జూబ్లీ గెలిస్తే అవుతుందా? ఆడు టీఆర్ఎస్ గెలిచిన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఉన్నారు, ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే కేటీఆర్ తెలియదు, పోయిన వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే పొద్దుకు ఒక పార్టీ, పొద్దుగాల ఒక పార్టీ ఉన్నది. 2014 నుంచి కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ లో పోయిండ్రు, టీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లో పోయిండ్రు. కానీ ఒక్కరు గెలిచినా, ఇద్దరు గెలిచినా, ముగ్గురు గెలిచినా దేశం కోసం, ధర్మం కోసం నిలబడ్డ ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మీకు అవకాశం వచ్చింది, మన సంఖ్యని శాసనసభలో పెట్టడానికి ఒక అవకాశం వచ్చింది. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాం. పోయిన దాకా బీహార్ ఎలక్షన్ అయినప్పుడు నవంబర్ 7వ తారీఖు రోజు మా దుబ్బాకకు బై ఎలక్షన్ అయింది. 2020 నవంబర్ 7వ తారీఖు రోజు వచ్చిరా మీరు దుబ్బాకకి? వచ్చిరా? ఎవరిని గెలిపించారు? కమలం గుర్తుని గెలిపించారు. బీహార్ ఎన్నికలతోటి నవంబర్ అనేది బీజేపీకి సెంటిమెంట్. నవంబర్ లో 2020లో బై ఎలక్షన్ అయితే దుబ్బాక నుంచి రఘునందన్ రావు గెలిపించారు. అదే తెలంగాణ ప్రజలు నవంబర్ 2021లో హుజూరాబాద్ కు బై ఎలక్షన్ అయితే ఈటెల రాజేందర్ గారిని గెలిపించారు. తెలుసువా? కాబట్టి నవంబర్ లో బై ఎలక్షన్ వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఈయన కూడా బీహార్ తోటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. ఎవరు గెలవాలి? ఎందుకంటే దుబ్బాకలో నేను గెలిచిన తర్వాత టీఎంసీలో భారతీయ జనతా పార్టీ ఎంతమంది గెలిచినాం? 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. రేపు మళ్ళా డిసెంబర్ లో టీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తాయి. శివాజీ విగ్రహం బోరబండలో పెట్టాలంటే బోరబండ కార్పొరేటర్ ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? అది రేపు జరగాలి, మనం గెలవాలి, మేయర్ మనం కావాలంటే ఈ రోజు నవంబర్ లో జరుగుతున్న ఎన్నికలలో ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? కాంగ్రెస్ ఎంఐఎం మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఏమని? జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ని గెలిపిస్తుంటే ఎంఐఎం ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ఓటేమని అడుగుతున్నారు, కాంగ్రెస్ ని ఇక్కడ గెలిపించని అడుగుతున్నారు. బదులాగా కాంగ్రెస్ భాగ్యనగరం మేయర్ని ఎవరికి ఇస్తారనుకుంది? ఎంఐఎంకి ఇస్తారనుకుంది. ఎంఐఎం మేయర్ ఏమైందో, ఎంఐఎం నుంచి మేయర్ భాగ్యనగరానికి వస్తే ఏమైందో ఒక్కసారి భయంసాన్ని యాడ్ చేసుకోండి. ఏమైంది భయంసాలో? భయంసాలో మేయర్ ఎంఐఎం పార్టీ అంటున్నాడు. ఆయన డైరెక్ట్ చెప్తాడంట, ये गली पूरा हिंदुओं का गली है, इधर रोड नहीं डालते, क्या करने हो कर ले अंటాడు. రేపు భాగ్యనగరానికి పరిస్థితి రావాలా? కావాలా? మీ మౌనం అటువైపే దాడి తీస్తుంది. అందుకని కొంచెం యాక్టివ్ గా ఉండండి. ఈ 4 రోజులు గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం, ఇచ్చేది తీసుకోమని చెప్తాం. ఓటు మాత్రం కమలం గుర్తుకోవడానికి పోవాలి. పొలమా? పొలం చేతులు రేవంత్ రెడ్డికి ఇవ్వలేకపోవాలి. సభ్యులు గట్టిగా చెప్పాలి. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరూ 2 చేతులు ఎత్తేదాట మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలి. మైకు కిషన్ రెడ్డి గారికి పోవాలంటే మన భాషను మీరు వినాలంటే అందరూ 2 చేతులు ఎత్తి గట్టిగా చెప్పాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఆఖరికి రేవంత్ రెడ్డి నా పేరు యాడ్ చేసినట్టు పుస్తకాలు జ్వరంతో రాలేదు. రఘునందన్ మధ్యన పుస్తకాలు చదువుతాడు, ఎవరు యాడ్ చేసింది ఉంటా. రేవంత్ అన్న నేను నీ లెక్క గుంపు మేస్త్రి పని చేసావు, వకాలత్ చేసి వచ్చిన రోజు నీ అవసరం వస్తే ఎవరు వకాలత్ చేస్తాడు? రఘునందనే చేయాలి. అన్యదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేదంటే నేనే చేస్తా. ఎందుకు చెప్పిండు రేవంత్ రెడ్డి అంటే
సెక్షన్ 17A కింద కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవు అని అడిగితే రఘునందన్ పుస్తకాలు చదువుకుంటలేదని చెప్పిందంట రేవంత్ రెడ్డి. అన్న నీకు రాసిచ్చిన వకీల్ సాబుకి చెప్పు, సెక్షన్ 17A ఎప్పుడు అప్పుడైతుందో ఒకసారి చదువుకోమని చెప్పు రేవంత్ రెడ్డి గారు. भैया जरा कान खोल के जरा सुनो, केक कट करने का काम बंद करके जरा सुनो. आज आपका जन्मदिन है, हमारा तो मालूम है, मगर जरा कानून बोलने वाला कानून आपको समझाने के लिए कोशिश करना. केटीआर ఈ ఫార్ములా కేసులో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కాదు, ఈ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉంది. కేటీఆర్ గారు ఆపద్ధర్మ మంత్రి తప్ప ఇంకొకటి కాదు. చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు ఏమడిగిందంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయం కాబట్టి 17A అప్లై అవుతుందని చెప్పారు. కానీ ఫార్ములా ఈ కార్ కేసులో రేవంత్ రెడ్డి ఆ రోజు కేటీఆర్ అంటే ఆయన మంత్రి కాదు, కేబినెట్ లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పైసలు, ఈ మోడీలో కట్టాల్సిన పైసలు, ఈ ట్రైన్ లో కట్టాల్సిన పైసలు ఫార్ములా ఈ రేస్ కోసమని ఆ రోజు ఆయన ట్రాన్స్ఫర్ చేయమంటే నేను చేసిన అని రఘునందన్ రావు చెప్పలేదు. అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ చెప్పిండు. గా సాక్ష్యం చాలు. అరవింద్ కుమార్ గారి సాక్ష్యాన్ని ఆధారంగా తెచ్చుకొని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు